కాదండి, ఆ రథం కనపడకుండా చేసినందుకు వాళ్ళ కాళ్ళు విరిగిపోతాయి, నోరు పడిపోతుంది. అయ్యయ్యో, అలా తిడితే వాడి పాపాలన్నీ మనకే చుట్టుకుంటాయి మధు. వాడెవడో తెలియాలి, ఈ పిలకతో వాడిని ఉరేసి చంపేస్తా. గురుగారండి, రథాన్ని రంగులు వేయడానికి పంపించారటండి. రంగులు వేయటానికా? అవును గురువు గారు, రేపు కృష్ణాష్టమి ఉంది కదా, క్లీన్ చేయించి డెకరేట్ చేయిస్తారంట. ఓహో అలాగా. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? టెంపుల్ ఆఫీసర్ అడిగితే చెప్పారు. సరేనమ్మా, ఏం చేస్తాం? రథం పూలింగ్ క్యాన్సిల్ అన్నమాట. అయ్యో దేవుడా దేవుడా, ఎంత పని చేసావయ్యా! ఆ రథాన్ని ఇప్పుడే రంగులు వేయడానికి పంపించాలా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు ఆ రథాన్ని లాగుదాం అని ఫిక్స్ అయిపోయానే. ఇప్పుడు నా మధుమతికి నా ముఖం ఎలా చూపించను? నలుగురిలో తలెత్తుకొని ఎలా 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 తిరగను? ఈ రథం లేని జన్మ నాకొద్దు. నేను చచ్చిపోతాను గురువు గారు, చచ్చిపోతాను. అయ్యో, ఏమో రథం ఎప్పుడైనా లాగొచ్చు, ఆ మాత్రం దానికే చచ్చిపోతానంటే ఏంటి? నన్ను ఆపద్దు గురువు గారు, నన్ను ఆపద్దు. అయ్యో నా మధు కోరిక తీర్చిన జీవితం నాకొద్దు. దేవుడా, నన్ను తీసుకుపో దేవుడా, తీసుకుపో. కృష్ణశాస్త్రి గారు, ఒక్కసారి తిరగండి. నన్ను ఆపద్దు మధు, రథం లేని నా జీవితం నాకొద్దు. రథం తెచ్చానండి. రథం తెచ్చావా? తెచ్చానండి. రథం అన్నావు, ఏది? ఇదిగో. ఈ వీల్ చైరే రథం. చాలే. వీల్ చైర్ రథం ఎలా అవుతుందమ్మా? రథానికి దీనికి తేడా ఏంటమ్మా? రథంలో దేవుడో దేవతో ఉంటుంది. ఇందులో కూడా దేవత ఉంటుంది. దేవత? ఏ దేవత? మధుమతి దేవత. మధుమత? దీన్నే రథం అనుకోండి, నన్నే దేవతలా భావించండి. దీనికో తాడు కట్టి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, రథం లాగిన ఫలితమే వస్తుందండి. అవునా కృష్ణశాస్త్రి, అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది. యద్భావం తద్భవతే అన్నారు. దీన్నే రథం అనుకుని లాగే. అప్పుడు నీకు రథం లాగాలన్న కోరిక నెరవేరుతుంది, నీ అప్పు తీర్చొస్తుంది. ఓవర్ యాక్షన్ తీసి అనవసరంగా దొరికిపోయానే. అలాగే గురువుగారు, పదమద్దు. చూస్తారేంటి, మొదలు పెట్టండి. అలాగే. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ,
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా. హా, ఇప్పటికి ఎన్ని రౌండ్లు అయ్యాయి? హ, అమ్మయ్యా 96. హా? ఇందాకే 6 అన్నారు. ఆ? అంటే నువ్వు రౌండ్ లెక్క పెడుతున్నావు, నేను నా అడుగులు లెక్క పెడుతున్నాను. తప్పించుకోవడంలో ముదురువిరా నువ్వు. అమ్మో, దీని నుండి ఎలాగోలా తప్పించేసుకోవాలి. ఆ, అయ్యయ్యయ్యయ్య. ఆ. ఆ, అయ్యో నా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ, అయ్యో గురుగారు, ఆ, అయ్యో ఏమైంది గురుగారు? ఆ, అయ్యో అయ్యో గురుగారు, ఆ, ఆ, అయ్యో గురుగారు ఏమైంది గురుగారు? అయ్యో అయ్యో లేవండి గురుగారు, అయ్యో అయ్యో గురుగారు, ఆ, అయ్యో గురుగారు లేవండి గురుగారు, కళ్ళు తెరవండి గురుగారు, అయ్యో గురుగారు లేవండి. అయ్యో, మధ్యలో ఆగిపోతే ప్రదక్షిణాలు మొదటి నుంచి చేయాలండి. లేదు, లేదు. అబ్బా. అమ్మా. పసి నీ జిమ్మడా. ఆ. అయ్యో, దీన్ని లాగే బదులు ఆ రథమైన లాగితే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మో, లాగి లాగి నా కాళ్ళన్నీ అరిగిపోయేలా ఉన్నాయి దేవుడు. అమ్మయ్య, కర్పూరం నా చేతిలో వెలిగించకుండా దాని చేతిలోనే వెలిగించుకుంటోంది. అమ్మా దేవుడా, రక్షించు. బిలహరి శాస్త్రి, రేయ్, నిన్నే నిన్నే. ఒక్కసారి ఈ హారతి కర్పూరం వెలిగించమ్మా. వెలిగించు. అలాగే, అతన. వెలిగిస్తాడు వెలిగిస్తాడు. అయ్యో లేరా, ఇటీ. వెలిగించు వెలిగించు, త్వరగా అలాగే. వెలిగించు. ఒక నిమిషం, ఒక నిమిషం. ఆ? ఏమండి, ఒక్కసారి ఈ కర్పూరం మీద చెయ్యి పెట్టండి. చెయ్యేగా. ఉమ్. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఇదేంటి కర్పూరం నా చేతిలో పెట్టావు? ఆ? ఇలా వెలిగించడానికి. మర్యాదగా నువ్వెవరో చెప్పు. నేను కృష్ణ శాస్త్రి. ఇలా కాదు నీ పని. ఇది నవలండి. అయ్యో అయ్యో, పడేశారు. చెప్తాను నీకే. అయ్యో
అయ్యయ్యో, ఇప్పుడెందుకే? నన్ను రథగట్టమంట. అంటే కృష్ణ శాస్త్రిగా వచ్చింది మా అత్తయ్య గారన్నమాట. అసలు ఎందుకు ఈ వేషం వేసినట్టు? ఎందుకు నన్ను ఈ ఊర్లోనే ఆపినట్టు? నా భర్తగా ఎందుకు నటిస్తున్నట్టు? ఏదో ఉంది, లేకుంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపేది కాదు. తెలుసుకోవాలి. కృష్ణశాస్త్రి క్యారెక్టర్ వెనుకున్న అసలు రహస్యం కనిపెట్టాలి. ఇంకా లాభం లేదే. ఈ రోజు రథం లాగించింది, రేపు గుడినే లాగమంటుంది. అన్నిటికీ మించి పాపని చూడక ముందే లేపెయ్యాలి. అవునత్తయ్య గారు. లేదంటే మొదటికి మోసం వస్తుంది. ఆ, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అత్తయ్య గారు? మీరిద్దరూ ఇదిగో ఈ తాడు పట్టుకుని మెట్లకి అటు ఇటు దాక్కుంటారు. నేను వెళ్ళి ఇంకో పక్క దాక్కుంటాను. మధు అటువైపు నుంచి వస్తుంది. నేను మీకు మెల్లగా సైగ చేస్తాను. దాంతో మీరు తాడు అడ్డు పెడతారు. దాంతో మధు ఎగ్గిరి అలా రాయి మీద పడుతుంది. తల పగిలి చచ్చిపోతుంది. ఇద్దరు తాడు పట్టుకునే ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తాను. చూడండి, ఇదే మనకు చివరి ప్లాన్ కావాలి. దానికి ఇదే చివరి రోజు కావాలి. మన అడ్డు తొలగిపోవాలి. ఈ తాడే దానికి పొరితాడు. మీరు ధైర్యంగా వెళ్ళండి అత్తయ్య గారు, హా. నేను చూసుకుంటాను. జై ఆంజనేయ. మీరే చెప్పండి. జై ఆంజనేయ. వెళ్ళండి. పదవే. చేతిలో తాడు పట్టుకుని మంతనాలు జరుపుతున్నారంటే ఎవరికో ప్రమాదం తలపెట్టడానికి ప్లాన్ చేసుంటారు. ఒకవేళ నన్ను చంపడానికి ప్లాన్ చేశారా, లేదంటే ఇంకెవరైనా చంపడానికి ప్లాన్ చేశారా? అసలు వాళ్ళ మైండ్లో ఏముంది తెలుసుకోవాలి. ఇయ్యా. ఇదిగో తీసుకో. ఇదిగో నువ్వు ఇది పట్టుకో. నువ్వక్కడ, నువ్విక్కడ. గట్టిగా లాగి పట్టుకోండి. వెళ్ళండి. మధు ఇలా వస్తుంది. నేను అక్కడి నుంచి ఇలా సైగ చేస్తాను. మీరు తాడు గట్టిగా లాగి పట్టుకోండి. అదలా ఎగిరి ఆ రాయి మీద పడి తల పగిలి చచ్చిపోతుంది. వెళ్ళండి, వెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త చూసుకోండి. వెళ్ళండి. ఓ, అయితే ఇది నా కోసం వేసిన స్కెచ్ అన్నమాట. చెప్తా చూడండి.
థ్యాంక్స్ మధు. నేనుండగా మిమ్మల్ని అంత తేలిక చావనిస్తానా అండి? నన్ను చూడగానే పరిగెత్తారంటే నన్ను చంపడానికి ప్లాన్ చేశారన్నమాట. అవును, ఆ తాడెందుకండి? అబ్బే, అది బావిలో నీళ్లు తోడదామని. ఓ, ప్రాణాలు తోడే యముడు కూడా అంత పెద్ద తాడు తీసుకురారు కదండి. అయ్యో, తోడుకోండి. అమ్మ మధు, కృష్ణాష్టమి సందర్భంగా మన గుడి తరపు నుంచి ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశామమ్మా. దానికి నీ చేతుల మీదుగానే వంటలు చేయాలి. తిన్న వాళ్ళందరూ అద్భుత అనాలి. ఇది నాకు అద్భుత అవకాశం అనుకుంటాను గురుగారు. వీళ్ళతో వండించే బాధ్యత నాది. అలా అన్నా నాకు అంతే చాలు. రేపటి వంటల గురించి మరి అన్ని సిద్ధం చేసుకోండి మరి. తొందరగా. అత్తగారు, ఏంటి మధు? అత్తగారు అదే మీ అమ్మగారిని తలుచుకున్నానులేండి. రేపు కృష్ణాష్టమికి ఏర్పాట్లు చూద్దాం, పదండి. మీరు పదండి. అమ్మో, అత్తయ్య గారు ఇది నన్ను చంపేసేలా ఉంది. ఫోన్లే అత్తయ్య గారు, మేము ఉన్నాం కదా. మీ ఇద్దరి వల్ల నేను చచ్చుడేదాన్ని. పదండి. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నానక్క. నిన్ను అడిగాను చూడు, నన్ను కొట్టుకోవాలి నీ అంకం. థు. ఓయ్, అసలు ఏమనుకుంటున్నారు మీరు? దేనికండి? 2 రోజులు వస్తారు, 2 రోజులు రారు. అసలు ఏమిటి సంగతి? ఎప్పుడు మానేసామండి? ఎప్పుడు మానేసాం గురువు గారు? వస్తూనే ఉన్నాం కదా. పొద్దున్న నేను మా అయ్య బాబోయ్, అయి మగ గెటపులు కదూ. అమ్మో, వద్దులే. అదే ఏమిటి చెప్పు. అది ఏమిటమ్మా అది ఇదిను? ఇలా అయితే రేపటి నుంచి మీరు ఎవ్వరూ రానవసరం లేదు. వాళ్ళు వేషాలు మార్చుకుని వస్తున్నారేమోనండి. ఏంటి ఏంటి అంటే మా అత్తయ్య గారు లతక్క మగ వేషాలు వేసుకొచ్చారనుకుంటున్నారా? ముష్టిదానా ఇట్రా, వాళ్ళలా అనుకోవట్లేదు లేవే. నువ్వు నోరు మూసుకో, ఓకేనా? అలా ఏదైనా ఉంటే శాస్త్రి గారు క్షమించరు. అందర్నీ పోలీసులకు పట్టిస్తారు. అవును, నేను దేనైనా క్షమిస్తానేమో గాని మోసాన్ని మాత్రం క్షమించను. జాగ్రత్త జాగ్రత్త. అలాగే మీరు వెళ్ళండి. బాయ్ మధు. బాయ్ బాయ్. ఏంటే నువ్వే నన్ను అనవసరంగా ఇరికించేలా ఉన్నావు? నేను కాదు, ఆ మధుయే మనల్ని ఇరికించేలా ఉంది. అసలు దీన్ని మనమే చంపేసి అత్తయ్య దగ్గర పేష్ అనిపించుకుందామక్క. ఐడియా బాగుంది. ఎలానే? ముసుగేసి కుమ్మేద్దామక్క. అమ్మో, నీ పీత బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. పద, ఇంకెందుకు ఆలస్యం, వేసేద్దాం.
ఒరే శిష్య పేరు శాస్త్రి, ఒరే పేరు శాస్త్రి, ఎక్కడ చచ్చావురా? అనయ్య నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా నాకే స్పాట్ పెట్టారా, చెప్తా. ఏయ్ ఏమైపోయింది ఇది? అవును ఏది